అందరికీ నమస్తే మామ. ఇది వచ్చేసి మన విలేజ్లో మనం చేస్తున్న సంక్రాంతి. అబ్బా నాయన ఇప్పుడు వచ్చినావా? ఇప్పుడే మనం ఇంటికి వచ్చినాం. మా వాడు అలకరిచ్చిండు. అట్లా కొద్దిగా వినేసి కాసేపు అట్లా పన్న మామ. ఇక తర్వాత ఇన్ని రోజులు ఎన్ని వీడియోస్ రాడు అంటే ఇక మా దగ్గర అంత పెద్ద టవర్ ఉన్నాయని సిగ్నల్ లేకుండే మామ. ఇంటి దగ్గర కరెంటు సిగ్నల్స్ లేడం అందువల్ల ఎడిట్ చేయడం రెండర్ చేయడం లేట్ అయిపోయింది. అట్లా కాసేపు బావి దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయినాం. పోయి మనం అక్కడ చేసే పని ఏం లేదు. జస్ట్ అట్లా పోయి నానమ్మని పిన్నిని బావేని అలా చూసి కలిసి మాట్లాడి వచ్చేద్దామని పోయాను. కానీ వచ్చే దారిలో కొంచెం టెంప్టింగ్గా మనకు కందికాయలు కనబడ్డాయి. కనబడేసరికి మనం కొన్ని కందికాయలు కూడా తెంపుకున్నాం. ఇక వీటిని కుక్ చేయాలి మా ఇంటికి తీసుకెళ్ళి. యా మా బ్రో మా తాతయ్య నేను కుక్ చేద్దామని ఫిక్షన్. ఇక మా ఊరు ఆల్రెడీ సజెషన్ ఈరోజు తీసుకుంటాను రాయ బాబు అంటే మళ్ళీ ఒకసారి అట్లా వచ్చి మొత్తానికి ఎరికాను. వీళ్ళేమో మా ఇంటికాడ చెల్లెళ్ళు వత్తాహోళ్ళు విలేజ్లో ఉన్నప్పుడు ఆ రోజులే బాగుండే అనే అంత టైం పాస్ అయింది మామ వీళ్ళతో కాసేపు ఉంది. చెప్పు చెప్పు చెప్పు. ఏ పంది నువ్వే పంది. ఫోటోలు ఇస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఇట్లానవా? చూసుకున్నట్లయితే ఇదేమో మన ఇల్లు. అయితే మనం ఇంట్రొడక్షన్ అనేవి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడున్నాం, ఎక్కడుంటానో, ఏం సంగతి అన్నట్లు ఎట్లా అంటున్నా కానీ అది రొటీన్ అయిపోద్ది మో. సో నేనేటి ఇప్పట్లో విషయంలో అది రాగానే అప్లోడ్ చేస్తున్నా. దానికి ఏ ఫిల్టర్ పెట్టకుండా మన అసలు మన మాటలల్లా ఎట్లుంటుందో అట్లా పెడుతున్నా. ఇక సైడ్ వ్యూస్ ఇంతే మన ఇల్లు. అట్లా కాసేపు టెర్రస్ ఎక్కడానికి మనం పోం. యాక్చువల్గా వ్లాగ్ మనం ప్రిపేర్డ్గా వేయలేదు కాబట్టి మనం ఇంటికి వరకు ఇల్లు ఎట్లున్నదో అట్లానే చూపిస్తాను. ఇవేమో మన టెర్రస్. ఒకప్పుడు మా వాళ్ళకి మా దుకాళ్ళే స్లాబ్ ఉండే, కానీ ఇప్పుడు చాలామంది స్లాబ్స్ అయినాయి. అండ్ కావాలి మామ, ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ లాగా కొలనైజేషన్ చేంజెస్ లాగా ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వకుండా వెళ్తాం కదా. ఇవే మావ మా దోస్తాడు ఇప్పుడే ఆల్రెడీ పొలం పనికి పోయి ఇంటికి పోతాడు. అట్లా బాయికడి పోదాం అనుకునే గ్యాప్ ముంగట ఈ గొర్రెలు పోయినాయి. ఆ క్లిప్ మనం లాస్ట్కి పెట్టాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. ఇప్పుడే మా నాన్న మా ఇంటికి రావడం జరిగింది సాయంత్రం 4 గంటలకు. టిఫిన్ బాక్స్ లెక్క లేదానే? ఇప్పుడు ఫ్రేమ్లోకి వచ్చింది మా అన్నయ్య, మా బెస్ట్ ఫ్రెండ్ సందీప్ అని. చిన్నప్పటి నుంచి నా బ్లడ్ అన్నమాట. ఏదో ఒకటి మాట్లాడరా మన ఫాలోవర్స్ కోసం అంతా ఏం మాట్లాడలేమో. ఏం చెప్తామావా, కుక్కతో ఒక వంకరా వాడిని మాట్లాడలేము ఎందుకంటే వాడు ఇంట్రోవర్ట్. అలా మా హోమీస్ అన్నయ్యలతోని చెల్లెలతోని క్యాంప్ ఫైర్ వేసి ఈ డేని ఇలా ఎండ్ చేసాము. హ్యాపీ భోగి మావా అందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, దగ్గరున్న వాళ్ళకి దూరం ఉన్న వాళ్ళకి, నా వెల్ విషర్స్కి అందరికీ. ఇప్పుడే మార్నింగ్ లేచిన మా వాళ్ళు వీడియో తీస్తూ రా రా అని ఒకటి అంటొచ్చిన. చూడు మా ఏం మాట్లాడుతాను. ఏం ముగ్గెత్తారా నువ్వు? ఇటు చూడు, చెప్పు, ఇల్లు చూడు చెప్పు. నువ్వు బర్రెపోతు, నువ్వు గోస్కేల్. ఇది మావా, ఇది దీని రంగులలో అసలు రంగు చూసిల్లమ్మా. నేనే అనుకుంటే నాకన్నా కోతి ఇది మా ఇంట్లో. ఎట్లా చేసుకున్నది మీరు వెనకట పండుగ? మంట కమ్మ పెట్టి మంట పెట్టి తిప్పుకునేది. కమ్మరిగా కమ్మ పెట్టి నిప్పుతోటి మంటతోటి. ఆహా, చుట్టూ తిప్పుకునేదా? గా మంట నీళ్ళు స్నానం చేస్తారు కదా, చేసేదా? ఆ మంటలో కొప్పర్లు పెట్టుకొని తాను చేస్తారుగా నీళ్ళు అయినాక. మనం ఇప్పుడు గిదేనా మన భోగి మంట? మరి మరి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి వేయాలి కదా భోగి మంట అయితే. మన నాన్నమ్మని వేద్దామా? చూసిల్లమ్మా, అది బాయ్స్ థింగ్స్ అంటే అట్లుంటాయి. అండ్ ఇవాళ పండుగ రోజు కదా మా భోగి. పొద్దుగానే మా వాడు అట్లా టెంపుల్ వేద్దామంటే మనం
కొడవటంచలోని శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థానానికి వచ్చామమ్మా. యాక్చువల్గా మా ఇంటి దేవుడు నరసింహస్వామి కాబట్టి మనం ఇక్కడికి రావాలి. అండ్ వస్తే మనకు మంచి జరుగుతుంది తెలుసు కదా. మనం కూడా సనాతనంలో ఒక పాయింట్లో ఉన్నాం. మనం ధర్మాలను పాటిస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వస్తాం. అండ్ టెంపుల్ ఇనాగ్రేషన్లో ఉన్నది, ఇంకా చాలా వర్క్ అవుతుంది కాబట్టి అక్కడ చాలా ఎక్కువ మంది రాలేకపోయారు. ఈ కార్పొరేటర్లతో లైఫ్కి ఇట్లే ఉంటుంది మా అట్లా గుడికి పోయి ఇట్లా ఇష్టమో లేదో వీడిని డబ్బా పట్టుకొని ఒకటే కొట్టుడు, ఒకటే ప్రాజెక్ట్ వర్క్. పాపం ఏం చేస్తామా, సాఫ్ట్వేర్ గుర్రే ఈ ఆటికింతేమో ఈ ఆటికి చేసే టాస్క్లన్నీ అయిపోయినాయి. అలా సలిమంట వేసుకుని తర్వాత వాడినాం. అమ్మయ్య. గుడ్ మార్నింగ్ అందరికీ, శుభోదయం అందరికీ, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే మార్నింగ్ అట్లా తోరణం కట్టినాం. ఇప్పుడే మా పిన్ని ముగ్గేస్తుంది. ఈ కోతి కూడా ఈ ముగ్గులు ఆట నీకు వచ్చింది. కోతి వీళ్ళు నా ఇంకా ఇద్దరు చెల్లెలు, నా ఇంటి పక్క పంటి మా బాబాయ్ వాళ్ళ కూతుర్లు, నా సొంత చెల్లెలు. అలాగా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచే ముగ్గెత్తాళ్ళు. చాలా వింతగా ఉంది మా ఇది. మా వాళ్ళు పొద్దుగా లేచి ముగ్గేయడం చూస్తే నేనే షాక్ అయినా. కాలేజ్లలో బుక్కులు పట్టుకునేటోళ్ళు ఇక్కడ ముగ్గేస్తారు. అట్లనే ఉండాలి మామ, కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి. మా చిన్నది 2 ఫోటోలు దింపమంటే ఇదే వీడియో షాట్లో 2 ఫోటోలు కొట్టేసి దీన్ని ఇక్కడితో ఎండ్ చేశాను మా. కొన్ని పోయాలి నైస్. అయ్యో వాళ్ళు పిచ్చొచ్చి పూనగం చేస్తారు అనుకోకులు మా. నేను ఆల్రెడీ వీడియో తీస్తాను తెలుసుగా. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ టైం. మా పెద్దది హాస్టల్లో ఉంటుంది, చిన్నది ఇంటి దగ్గర చదువుకుంటుంది కాబట్టి వాళ్ళు కలవడమే ఈ మధ్యలో రేర్ అయిపోతుంది. సో డిస్టెన్స్ అనేది స్కూలింగ్లో హాస్టల్ నుంచే మొదలవుతుంది. దానికి నా లైఫే ఎగ్జాంపుల్. 3rd క్లాస్తో హాస్టల్లో వారేసిళ్ళు నాకు తెలుసు. అండ్ వాళ్ళ పువ్వులు ముగ్గుల మీద వేసిళ్ళు. ఇంకా మా చిట్టి జడేసుకుంటాన్ని, ఎందుకంటే మనం ఇలా గుడికి పోదాం నాతోనన్నది. సో ఇప్పుడు ఆ మేడంని నేను టెంపుల్కి తీసుకొని వెళ్ళడం ఇవాటి నా డ్యూటీ అన్నమాట. అట్లనే ఇంకొన్ని పనులు కూడా ఉన్నాయి అక్కడ. సో మనం అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇదిగో మళ్ళీ మనం నరసింహస్వామి గుడికి వచ్చినాం. మా చిన్నది, మా బాబాయ్ అండ్ మా పెద్దక్క ముగ్గురం కలిసి టెంపుల్కి వచ్చాం. అండ్ మా తరతరాల ఆచారం, మా చుట్టూ ఉన్న చాలా ఊర్లు నరసింహస్వామి దగ్గరికి వాళ్ళు వండించిన వరి ఏదైతుందో వరి కానీ పంట కానీ తీసుకొచ్చి దేవునికి ప్రసాదించి దేవుడి దగ్గర నుంచి పరిహారంగా అలా పలహారం తీసుకొని వెళ్తాం అన్నమాట. అదొక్క నమ్మకం. అలా చేయడం వల్ల మనకు వచ్చే పంట మంచిగా వచ్చి మన జీవితం బాగుంటుందని. ఇక మా వాళ్ళు కొట్టేది ఒక కొబ్బరికాయ, దానికి 4 ఫోజులు 40 ఫోటోలు. చిన్నపిల్లలు ఏది చేయమన్నా సరే చేయకుండా ఉండలేకపోతాం. మనం కూడా వాళ్ళని గారాబం చేయాలి. చేయాల్సిన ఏజ్ వరకు చేయాలి కదా మామ, ఇంకా తప్పది. కోటంచ నరసింహస్వామి గోవింద గోవింద. దేవుడి ప్రసాదం ఎప్పుడైనా సరే మంచిగా ఉందా లేదా అని అడగద్దు, అది నా తప్పు. ఎప్పుడైనా సరే మహాప్రసాదంగానే స్వీకరించాలి. కాకపోతే చిన్నపిల్లలు కదా, టేస్ట్ ఎట్లుంది మరి వాళ్ళ పడదు కదా అని చెప్పేసి అట్లా అడగడం అయితే జరిగింది. ఇక అది అక్కడి నుంచి అయిపోగానే ఇక్కడ అన్నదానాలు కూడా ఇస్తున్నారు మా కోటంచ దగ్గర. ఇక్కడ కూడా మనం కొద్దిగా తీసుకున్నాం. అన్ని దానాలలోకి వెళ్ళా అన్నదానం గొప్పదంటారు. అట్లాంటి అన్నదానం స్వీకరించడం కూడా ఒక మంచి కార్యం అన్నమాట. సో మనం అక్కడ లైట్గా అన్నం తినేసి అక్కడి నుంచి మన చిట్టి వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగడం మర్చిపోయాడు. ఇక్కడ ముంగట కృష్ణుని విగ్రహం దగ్గర అలా వాళ్ళని కాసేపు ఫొటోస్ దింపి అక్కడి నుంచి మనం ఇంటికి స్టార్ట్ అయినామా. ఈ లోపలనే మన మిస్టర్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. ఆవిడ మా పెద్దమ్మ, మా అమ్మతో సమానం. ఆయన అమితాబ్ బచ్చన్ నాకు చెప్పకుండా వచ్చిండు. నేను పోయే టైంకి ఆయన లోపలికి వచ్చిండు. సో మనోళ్ళు ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇక్కడ టెంపుల్స్ దగ్గర ఐస్ క్రీమ్లు తినడం మంచిదే, కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మా వింటర్ సీజన్లో. ఇక మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. కొద్దిసేపు అట్లా చిన్నగా రెస్ట్ తీసుకొని బైక్ అలా స్టార్ట్ చేసి మా అన్నయ్యతోని
చిన్నగా మనం ఒక ట్రిప్ లాగా బయటికి వెళ్తున్నామో మహా అయితే ఎక్కడికి వెళ్తామో మార్నింగ్ కదా కళ్ళు తాగుదామని కళ్ళు కోసం అయితే పోయాను. మా ఊర్లో కళ్ళు నిజంగా బాగుంటుంది, తప్పక ట్రై చేయొచ్చు. అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది. అడ్డమైన అన్ని రాయే బదులు ఎప్పుడో ఒకసారి కిడ్నీలకు రిఫ్రెష్మెంట్ ఇస్తుంది కళ్ళు తాగితే. అట్లానే నేను తాగడం ఎంకరేజ్ చేస్తలేను, జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం కదా, అది అట్లనే ఉంటుంది. అండ్ ఇది మా ఊరి చెరువు. ఇటు సైడ్ మేము ఇక్కడికి వస్తున్నాం అన్నమాట, ఇటు సైడ్ కళ్ళుకు. సో అట్లా టైం పాస్కి ఇక్కడికి వచ్చి అట్లా చూస్తాను. చిన్నప్పుడు చాలాసార్లు ఇటు వచ్చేది, కానీ ఈ మధ్యలో విలేజ్కి కూడా బందీ పెట్టినాం మనం. ఇక విలేజ్లో ఉన్న చెరువు కాడికి పోలేం కదా. అండ్ ఇప్పుడు మా ఊని బావి కాడికి వచ్చినాం. ఇక్కడ చిన్న పని ఉంది మనకి ఇప్పుడు చేయడానికి. అండ్ హాయ్ ఫ్రెండ్స్, బర్లో నీళ్ళు పెట్టడానికి వచ్చినాం ఫ్రెండ్స్. అన్న వాకింగ్ స్టైల్ మాత్రమే. వినవే బర్రె పిల్ల ఇన్నావా బర్రె పిల్ల ఇన్నావా బర్రె పిల్ల ఇనవే బర్రె పిల్ల నేనేనా ఎర్రిగొల్ల ఇనవే బర్రె పిల్ల నేనేనా బ్రో విత్ దిస్ టూ గర్ల్ ఫ్రెండ్స్. ఇక ఇది మామ పండుగ అయిపోయిన తెల్లారి పొద్దుగా లేచేవాడికి ఇది ఒక అచీవ్మెంట్ మా వాళ్ళకు. ఇవాళ ఈ జనరేషన్లో ఈ ఏజ్ వచ్చేవారు కాదు కదా, పెళ్ళైనాక కొన్నేళ్ళకు కూడా కలిసి ఉన్నారు. వీళ్ళు ఎట్లా కలిసి ఉంటారో అర్థం కదా. మా నైటే తిట్టుకుంటారు, పొద్దుగాల మాట్లాడుకుంటారు. ఆ జనరేషన్ అంతా. ఇక మా వాళ్ళు ఇవాళ మార్నింగే డైరెక్ట్లో అందరూ వేమరాళ్ళకి బయలుదేరి మామ. ఇక మనకు ఇవాళ ఏం పని ఉన్నది, ఇవాళ అంతగానం ఏం పని లేదు. మా చిన్నదాన్ని ఎక్కిరించుడే పని. ఎందుకంటే మళ్ళీ నేను బాగా మిస్ అవుతా కాబట్టి దాన్ని ఎక్కిరించిన అది వీడియోలో కూడా కనవాడని చెప్పేసి ఒక్కటే తిప్పుడు తిప్పుతామే నన్ను. అండ్ ఇక అట్లా బయటికి మా ఓని కలవనికి వచ్చే వరకు ఇక్కడ చిన్నగా అమ్మంతా అంటుకున్నదట. సామాజిక సేవ బాగా ఎత్తాలి కాబట్టి అది ఆరుపుతాడు. అయినా అంటూ వెతుటోడు ఆరుపులో ఏందో ఇక మా పిల్లలు, ఇది మా గర్లీ అంగడంగడి ఎంజాయ్ అట్లా అయిపోయింది. కైట్స్ లేవు, అప్పాలు లేవు, గిదేనా సంక్రాంతి అంటే ఇక తెలంగాణలో మా సైడ్ అన్నీ బాగానే వేసుకుంటా. నేను చెప్పిన కదా మావ, కరెక్ట్ కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు. ఇంకా మా వాళ్ళు మేడారం వెంలారా అటు ఇటు తిరుగుడు అంతా ఆగమాగంలో అట్లా అయిపోయింది. చీటి వాళ్ళు చింటి వాళ్ళు ఇది లాస్ట్ డే. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక ఫెస్టివల్ వచ్చే వరకు ఇక కామ్గానే ఉంటుంది మా గల్లీ అంతా. అండ్ నాకు ఇవాళ ఇంకో పని కూడా ఉన్నది. అదే నేను లెర్నింగ్ లైసెన్స్ కోసం భూపాలపల్లికి పోవడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా పాస్ అయినాం, టెస్ట్ పాస్ అయ్యి వచ్చినాం. అండ్ ఇంకా రేపు మార్నింగ్ అందరం ఏటల్లమాట ఎంత బలంగా మళ్ళీ నైట్ టెంపుల్కి వచ్చి థ్యాంక్ యూ దేవుడా అన్ని మెమరీస్ ఇచ్చినందుకు అనుకొని ఎండ్ అవుతున్నాం మా ఇంకా.